నిన్న పార్లమెంట్లో ఒక అసాధారణమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. సో ఇది ఒక రకంగా మహిళల ఆశల మీద, మహిళల పొలిటికల్ ఆకాంక్షల మీద నీళ్లు జల్లినట్టయింది. దీనికి కారణం ప్రతిపక్షాలని అధికార పక్షం అధికార కూటమి దుమ్మెత్తిపోస్తుంది. కాదు, ఇది మోడీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా ఈ బిల్లు ఓడిపోవాలనే ఇలా చేశారనేది ప్రతిపక్షాల ఆరోపణ. చివరికి ఆంధ్రప్రదేశ్లో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ప్రతిపక్షాలని నిందించారు. మహిళల పట్ల వీళ్ళకి ఎవరికి ఆసక్తి లేదని, మహిళా సాధికారత పట్ల, మహిళలు రాజకీయాల్లో భాగం వహించడం పట్ల చిత్తశుద్ధి లేదని ఇటు అధికార కూటమి ఆరోపిస్తుంటే, వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఈ బిల్లులు ప్రవేశపెట్టారని, అసలు ఉద్దేశం మహిళా బిల్లు కాదని, అసలు ఉద్దేశం డీలిమిటేషన్ బిల్ అనేది వీళ్ళు ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. సో నిన్న నేను దాదాపు 2-3 అవర్స్ లోక్సభ చర్చలు చూశాను. సో మొత్తం చదివాను కూడా. సో అసలు ఏంటి, ఎవరు దీంట్లో కరెక్టు, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని వీళ్ళు ఎవరు నిజంగా ఆహ్వానిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, అసలు ఈ బిల్లు కొత్తగా ఇప్పుడు పెట్టారా, అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇంకా ఎలక్షన్లు కంప్లీట్ కాలేదు, స్టేట్ ఎలక్షన్లు ఇప్పుడు ఎందుకు సడన్ గా ఈ బిల్లు పెట్టింది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మామూలుగా మనకి ముందుగా మహిళా బిల్లు గురించి చెప్పుకుంటే, ఆ మహిళా బిల్లు అనేది దీన్ని నారీ శక్తి వందన్ అధినియం అంటారు. ఇది 2023లో ప్రవేశపెట్టారు. లోక్సభలో సెప్టెంబర్ 20న పాస్ అయింది, రాజ్యసభలో సెప్టెంబర్ 21న పాస్ అయింది. సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సంతకం చేసింది. దాని తర్వాత గెజెట్ కూడా రిలీజ్ అయింది. అంటే మహిళా బిల్ అనేది, మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2023లోనే పాస్ అయిపోయింది. కానీ దానికి ఒక లిటిగేషన్ పెట్టారు. అదేంటంటే డీలిమిటేషన్ తర్వాతనే ఇది అమల్లోకి వస్తుంది అనేది పెట్టారు. కాబట్టి మహిళా బిల్లు పాస్ అయినా కూడా అమల్లోకి ఎందుకు రాలేదంటే డీలిమిటేషన్ లింక్ పెట్టారు కాబట్టి. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది చూసుకుంటే, డీలిమిటేషన్ అంటే ఇటు పార్లమెంటరీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. అంటే మనకి కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో 82వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, లోక్సభ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పునర్విభజిస్తూ ఉండాలి అనేది ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అట్లాగే ఆర్టికల్ 170 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ కూడా ఎప్పటికప్పుడు పునర్విభజన జనాభా ప్రాతిపదిక చెయ్యాలి అని చెప్తుంది. ఈ ఆర్టికల్స్ ప్రకారం మన దేశంలో ఇప్పుడు 1952లో ఫస్ట్ ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దాని తర్వాత 63లో జరిగింది. దాని తర్వాత 1973లో జరిగింది. దాని తర్వాత 2002లో జరిగింది. అంటే 2001లో మనకి ఇండియా వైజ్ జనాభా సేకరణ జరిగింది, సెన్సస్ అంటారు, సెన్సస్ జరిగింది. ఆ తర్వాత 2011లో జరిగింది. కానీ 2011 నుంచి ఇప్పటి వరకు మన దేశంలో జనాభా గణన సేకరణ అనేది జరగలేదు, సెన్సస్ జరగలేదు. అయితే 2002లో మన వాళ్ళు ఒక 84th అండ్ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ పునర్విభజన కార్యక్రమాన్ని ఫ్రీజ్ చేశారు, అంటే ఆపేశారనమాట. సో ఇప్పుడు 2026లో ఈ సెన్సస్ జరిగినాక పునర్విభజన చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ముందుగానే తీసుకొచ్చి పెట్టారు. ఇది చేయాలంటే, అంటే డీలిమిటేషన్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. మనకి మహిళా బిల్లుకు కూడా రాజ్యాంగ సవరణ చేశారు. అదేమో 106వ రాజ్యాంగ సవరణ, అది అయిపోయింది. రాజ్యాంగ సవరణ కూడా అయిపోయింది. ఏది 2023లో 106వ రాజ్యాంగ సవరణ కూడా అయిపోయింది. సో మహిళా బిల్లు పాస్ అయిపోయింది.
దాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. మహిళా బిల్లుని కాంగ్రెస్తో సహా అందరూ సపోర్ట్ చేశారు, పాస్ అయిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే 2026 జనాభా లెక్కల తర్వాత పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఈ డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇది జనాభా ప్రాతిపదికన పెడితే మన ప్రాబ్లం సౌత్ అండ్ నార్త్ మధ్య ప్రాబ్లం ఉంది. సౌత్లో జనాభాని కంట్రోల్ చేసుకున్నారు, పాపులేషన్ కంట్రోల్ అనేది స్ట్రిక్ట్గా అమలు చేశారు సౌత్లో. కానీ నార్త్లో అమలు చేయట్లా, వాళ్ళు విపరీతంగా కనుక్కుంటున్నారు బిడ్డల్ని. సో దానివల్ల అక్కడ పాపులేషన్ పెరిగింది, సౌత్లో పాపులేషన్ తగ్గింది. రెండోది డెవలప్మెంట్ కూడా నార్త్తో పోలిస్తే సౌత్లో విపరీతంగా డెవలప్మెంట్ పెరిగింది, నార్త్లో పెరగలేదు. ఇప్పుడేమో అంటే జీడిపిలో ట్యాక్సుల దగ్గర నుంచి వాటాల స్టేట్ పన్నుల దగ్గర నుంచి సౌత్ ఎక్కువగా పే చేస్తుంది, జనాభా తక్కువ ఉన్నారు, అభివృద్ధి బాగుంది. కానీ రాజకీయ నిర్ణయాలు అన్నీ కూడా నార్త్ ఇండియా చేస్తుంది. సో రెండోది ఇంకొక పాయింట్ కూడా ఏంది, నార్త్ ఇండియాని కూడా ఒక రకంగా సౌత్ ఇండియానే పోషిస్తుంది, వర్క్ ఫోర్స్ని కూడా. మనం చూస్తున్నాం ఇప్పుడు చిన్న చిన్న టౌన్లలో కూడా నార్త్ ఇండియా వాళ్ళు వచ్చేసారు. ఎక్కడ బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, ఒరియా నుంచి వచ్చేసారు. ఎక్కడ చూసినా హైదరాబాద్లో అయితే నేను గత 25 ఏళ్ళుగా ఉంటున్నాను ఇక్కడ. ఈ మధ్యకాలంలో వచ్చినంత నార్త్ ఇండియన్స్ నేను ఎప్పుడు చూడలేదు. గత 5-6 ఏళ్లలోనే విపరీతంగా పెరిగారు. సో ఇలాగ అన్ని రకాలుగా సౌత్ ఇండియా నష్టపోతుంటే రాజకీయ నిర్ణయాలన్నీ కూడా పాపులేషన్, ఎందుకంటే అక్కడ ఎంపీలు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఇది కానీ వస్తే 543 నుంచి ఎంపీల సంఖ్య లోక్సభలో 850 వరకు వెళ్ళిపోతుంది. రాష్ట్రాలలో 815 ఉంటారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో యూటీ అంటారు కదా, వాటిలో యూనియన్ టెరిటరీస్ అంటారు, వాటిలో 35 ఉంటారు ఎంపీలు. అలాగే మొత్తం కలిపి 850 మంది ఎంపీలు అవుతారు 543 నుంచి. ఇందులో ఎక్కువ భాగం అక్కడ నుంచే వెళ్ళిపోతారు, ఎందుకంటే జనాభా అక్కడ ఉంది. మనం జనాభాని యాక్చువల్గా తగ్గించుకున్నాము, తగ్గించుకున్న దానికి పనిష్మెంట్ అన్నట్టుగా మన సంఖ్య తగ్గిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సౌత్ ఇండియాలో ఉండే 5 రాష్ట్రాలు, ప్రధాన యూటీ పక్కన పెడితే 5 రాష్ట్రాలు కలిపి 195 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. అదే ఒక ఉత్తరప్రదేశ్, బీహార్ మాత్రమే కలుపుకుంటే 202 ఉన్నాయి. అంటే సౌత్ ఇండియా అంతా కలిపి యూపీ, బీహార్కి సరిపోదు అనమాట. సో మోడీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ కావట్లేదు కాబట్టి ఈ డీలిమిటేషన్ని తీసుకొచ్చి, ఈ డీలిమిటేషన్ ద్వారా సౌత్ ఇండియాని కట్ చేసి నార్త్ ఇండియా మీద డిపెండ్ అవ్వాలి, నార్త్ ఇండియాకి గణనీయంగా ఎంపీల సంఖ్య పెరుగుతుంది అనే ఒక వ్యూహాన్ని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో సౌత్ ఇండియాలో ఉండే ఎన్డీఏ భాగస్వాములు కూడా, అంటే లైక్ తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీలు కూడా బీజేపీ నిజానికి సౌత్ ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇక జగన్ నిజానికి ఎన్డీఏలో లేడు, కానీ ఎన్డీఏకి ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. నిన్న వీళ్ళ ముగ్గురు కూడా ప్రతిపక్షాలను విమర్శిస్తూ పర్యటనలు ఇచ్చారు. అంటే జనాలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా వీళ్ళు తెలియదు. ఎందుకంటే ఇది మహిళా బిల్లుకి సంబంధమే లేదు, మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఇది సంబంధం నిన్న పెట్టిన 3 బిల్లులు పెట్టారు నిన్న. ఆ 3 బిల్లులు కూడా ఒకటేమో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, రెండోదేమో డీలిమిటేషన్ బిల్లు, మూడోదేమో యూనియన్ టెరిటరీస్ బిల్లు, లా అంటారు దాన్ని, యూనియన్ టెరిటరీస్ లా బిల్లు. సో ఈ 3 బిల్లులు కూడా నిన్న పెట్టినవి వీగిపోయినాయి. ఎందుకంటే రాజ్యాంగ సవరణకి 2/3 మెజార్టీ ఉండాలి. మామూలుగా అయితే ప్రభుత్వానికి సింపుల్ మెజార్టీ ఉంది, కానీ 2/3 మెజార్టీ ఉండాలి. కాబట్టి ప్రతిపక్షాల ఆమోదం లేకుండా రాజ్యాంగ సవరణ జరగదు. ఇదన్నీ మోడీ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. ఎందుకు పెట్టారు? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలని నిందించాలి అన్న ఉద్దేశంతోనే పెట్టారు. అంటే మహిళల ఓట్ల కోసము, చూడండి మేము మహిళా బిల్లును పెట్టాము, మీకు 33% లోక్సభలో లేదా రాష్ట్రాల అసెంబ్లీలో మీకు వాటా రావాలని మేము పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, ప్రతిపక్షాలకి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు అని ప్రచారం చేసి మహిళల ఓట్లని తమకు వేయించుకోవడానికి చేసిన ఒక ప్లాన్ తప్ప అంతకంటే ఏమీ లేదు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీన్ని ఇటు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ జగన్ సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సౌత్ ఇండియాకి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. ఆ, అందువల్లనే ఇది దాన్ని లింక్ పెట్టారనమాట. కావాలనే మహిళా బిల్లుని సపరేట్గా పెడితే అది అయిపోతుంది. సపరేట్గా పెడితే రాహుల్ గాంధీ వాళ్ళు కూడా నిన్న మాట్లాడారు, మేము ఇచ్చేస్తాం మద్దతు, సపరేట్గా పెట్టకుండా ఇది పెట్టారని. అందుకనే రాహుల్ గాంధీ మోడీని జాదుగారు అని పిలిచాడు. అంటే తను ఒక మెజిషియను, మాయ చేయడానికి కుట్ర చేయడానికి పనిచేశాడు అనేది కూడా పెట్టారు. అది వివాదం కూడా అయింది. సో నిన్న చూస్తే మనకి పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడిన వాళ్ళలో రాహుల్ గాంధీ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, తర్వాత డిఎంకే వాళ్ళు వండర్ఫుల్గా మాట్లాడారు, అట్లాగే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. బ్యాడ్గా మాట్లాడింది మన ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే. మూడు అంటే రెండు పార్టీలు అక్కడ మాట్లాడారు. ఈ రెండు పార్టీల వాళ్ళు కూడా సరిగా మాట్లాడలేదు, మామూలు సొల్లేదో మాట్లాడారు. కానీ బ్రహ్మాండంగా మాట్లాడింది మాత్రం ఫస్ట్ డిఎంకే వాళ్ళు. రాహుల్ గాంధీ కూడా చాలా బాగా మాట్లాడాడు నిన్న. సో ఓవరాల్గా ఇది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసింది తప్ప బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదనేది నిన్న తేలింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే 2029 ఎలక్షన్లో మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు గణన అవ్వాలి, జనాభా సేకరణ గణన అయ్యి దాని తర్వాత డీలిమిటేషన్ మళ్ళీ లింక్ పెడతారు. కాబట్టి డీలిమిటేషన్ అయితేనే మహిళా బిల్ అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు అవ్వదు. ఇంకా నాకు తెలిసి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పోతే తప్ప ఇది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు డీలిమిటేషన్తో లింకే పెడతారు అన్నమాట. సో అది విషయం అన్నమాట.